సప్లై పెట్రోల్ కావచ్చు, ఎల్ఎన్జీ కావచ్చు కావాలి. అక్కడ అన్ని బోర్డు కోకో రష్యాలో ఉన్నాయి. అందుకే పుతిన్ గారు అన్ఇంటరప్టెడ్ సప్లై ఇస్తామని చెప్పి, అంటే ఏ మాత్రం ఆటంకం లేని ఎక్కడ ఆగని సప్లై మేము పూర్తిగా ఏ ఇంధనం కాబట్టి ఆ ఇంధనం, ఎల్ఎన్జీ కార్డు ఎల్ఎన్జీ, పెట్రోల్ కార్డు పెట్రోల్, న్యూక్లియర్ ఫ్యూల్ కార్డు న్యూక్లియర్ ఫ్యూల్ ఏదన్నా ఇస్తాం. సో ఈ రకమైనటువంటి అన్ని రంగాలలో, అటు ఫిల్మ్ రంగంలో, టీవీ రంగంలో, టూరిజం రంగంలో, టూరిజం కూడా డెవలప్ చేయడానికి తీసుకున్నాం. సో ఇటువంటి ఒప్పందాలు తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో 9 లక్షల కోట్ల వాణిజ్యం పెరగాలని చెప్పేసి ఆ లక్ష్యాన్ని ఇంకా ముందే చేరుకునే 2030 పెట్టుకున్నారు. ఇంకా ముందే జరిగే విధంగా అన్ని రంగాల్లో, ప్రధానంగా వ్యవసాయ రంగం, ఏ ఉత్పత్తుల్లో అయితే ఈ రోజు అమెరికా ఆంక్షలు పెట్టి టారిఫ్లు పెట్టి 50% టారిఫ్ పెట్టి అక్కడ వెళ్ళకుండా చేస్తుందో దానికి మనం కొత్త కొత్త మార్కెట్లు వెతుక్కున్నాం. దాని రష్యా కూడా ఒక మార్కెట్, యూకే ఒక మార్కెట్, త్వరలో మనం యూరోపియన్ యూనియన్ తో కూడా ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం. అలాగే యురేషియాతో, అలాగే రష్యా యురేషియాతో కలిసి మనం అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం. దానికి మంచి అడుగులు పడ్డాయి. సో అమెరికాయే కాదు, మనం కేవలం అమెరికా మీద ఆధారపడే కాదు, అన్ని దేశాలతో సరిగ్గా పనిచేసుకుంటూ మన యొక్క వాణిజ్యాన్ని పెంచుకుంటూ మన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ, ఎవడో బెదిరిస్తే బెదిరిపోయే దేశం కాదు, ఎవడో కొనేస్తే అమ్ముడుపోయే దేశం కాదని చెప్పి మరోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు నిరూపించారు. అదే విషయం వ్లాడిమిర్ పుటిన్ గారు కూడా ఆయన ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. నరేంద్ర మోడీ గారు లాంటి దేశభక్తుడు ఇంకోటి లేడు. హీ లివ్స్ ఫర్ ఇండియా, భారతదేశం కోసం బతుకుతారు. అటువంటి నాయకులు ఉంటూ ఆ దేశానికి మంచిది. ఆయన ఎవరు బెదిరించలేరు, ఆయన ఎవరు కొనలేరని చెప్పి రష్యా కాదు, అమెరికా కూడా రిపోర్ట్ ఇచ్చింది నరేంద్ర మోడీ కొనుగోలు చేసే వ్యక్తి కాదని, బెదిరే వ్యక్తి కాదు. భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ఈ యొక్క పర్యటన, ఈ యొక్క ఒప్పందం సాగాయని చెప్పి మనందరం తెలుసుకోవాలండి. ఇక రాజకీయ అంశాలు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పిలిస్తే వచ్చి నమస్కారం పెట్టుకుని వెళ్ళేవాడికి పిలిస్తే ఏం పోయింది? ఇప్పుడు దీనికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారు, నా ఇంటికి ఎవరన్నా వస్తున్నారు అనుకోండి, వాళ్ళు వచ్చేవాళ్ళు పలానా వ్యక్తిని కలవాలి అని అనుకుంటే ఒక రకం, వాళ్ళు అనుకోకపోతే మనం ఏ రకంగా సమ్మేస్తాం? అదే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టేట్మెంట్ ఇచ్చింది. లేదని మీరు ఎలా అనుకుంటారు? వాళ్ళు అడగాలి కదా. ఇప్పుడు రష్యా